భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కుట్రలు పన్నేందుకు యత్నిస్తుంది. ప్రస్తుతం చైనాకు చెందిన గూఢచార నౌకలు భారతదేశ తీరానికి సమీపంగా కదలికలతో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే భారత్ దీన్ని గమనించి ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం భారత్ను సమీపిస్తున్న చైనీసు స్పై షిప్ ద యాంగ్ యీ హీవో షిప్ గురించి భారత్ నెట్టింట చర్చ కొనసాగుతుంది. అయితే ఈ షిప్ను అధికారికంగా చైనా రీసెర్చ్ షిప్ అని చెప్పుకుంటుంది. కానీ దీని ప్రత్యేకతలు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. అయితే భారతదేశం సహా ఇతర దేశాలు దీనిని గూఢచార నౌకగా గుర్తించాయి. ఇది సముద్ర గర్భంలోని డేటాను సేకరించడం, క్షిపణి పరీక్షలను పర్యవేక్షించడం, జలాంతర్గాముల సిగ్నల్స్ను గుర్తించడం వంటి లక్ష్యాలతో పనిచేస్తుందని సమాచారం. నౌక విషయాలు చూసుకుంటే 2019 జూలైలో చైనా సర్వే ఫ్లీట్లో చేరింది. చైనా దీనిని రీసెర్చ్ షిప్గా పేర్కొంటుంది. ఈ నౌకను ఫ్లోటింగ్ ల్యాబొరేటరీగా వర్ణిస్తారు. ఈ నౌకకు అత్యాధునిక సాంకేతికతతో సముద్ర గర్భాన్ని మ్యాప్ చేయగల సామర్థ్యం ఉంది. ఇది అధిక సామర్థ్యం గల అండర్ వాటర్ డ్రోన్లను కలిగి ఉంది. ఇవి సముద్ర గర్భంలో 12 కిలోమీటర్ల లోతు వరకు సర్వేలు నిర్వహించగలదు. ఇవి జలాంతర్గామి కార్యకలాపాల కోసం డేటాను సేకరిస్తాయి. క్షిపణి పరీక్షల సమయంలో ట్రాజెక్టరీ రేంజ్ ఖచ్చితత్వాన్ని ట్రాక్ చేయడానికి రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్లను ఉపయోగిస్తుంది. ఇక ఈ నౌక చైనా సర్వే ఫ్లీట్లో అత్యంత అధునాతనమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని ఖచ్చితమైన కొలతలను ఇప్పటి వరకు బహిరంగంగా వెల్లడించబడలేదు. కానీ ఇది దీర్ఘకాల సముద్ర సర్వేల కోసం రూపొందించబడింది. ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, సముద్ర ఉష్ణోగ్రత, లవణీయత, శబ్దవేగం, సముద్ర గర్భ ప్రొఫైల్ను సేకరించడానికి అధునాతన సామగ్రిని కలిగి ఉంది. మే 14 నాటి నివేదికల ప్రకారం ద యాంగ్ యీ హావ్ బంగాళాఖాతంలో మలక్కా జలసంధి ద్వారా భారతదేశ సమీపంలో కదలికలు సాగించినట్లు నివేదికలు తెలిపాయి. ఇది భారతదేశం క్షిపణి పరీక్షలు లేదా నావికా కార్యకలాపాలపై గూఢచార్యం నిర్వహిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2021 పాలవు ప్రత్యేక ఆర్థిక మండలిలో అనధికార కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఈ కార్యకలాపాలు జలాంతర్గామి యుద్ధానికి సంబంధించిన డేటా సేకరణకు సంబంధించినవని నివేదికలు సూచించాయి. ఈ నౌక భారతదేశం అగ్ని 5 క్షిపణి పరీక్షల సమయంలో బంగాళాఖాతంలో గుర్తించబడింది. ఇది విశాఖపట్నం సమీపంలోని భారత నావికా స్థావరాలను పర్యవేక్షించే అవకాశం ఉందని అనుమానించబడుతుంది. భారత నావికాదళం దీనిని నిశితంగా గమనిస్తుంది. ఈ నౌక అంతర్జాతీయ జలాల్లో ఉండడం వల్ల దానిపై ప్రత్యక్ష చర్య తీసుకోవడం కష్టం. కానీ భారతదేశం తన భద్రతా జాగ్రత్తలను మెరుగుపరుచుకుంటుంది. గతంలో కూడా చైనాకు సంబంధించిన గూఢచారి నౌకలు భారత నీటి భాగంలోకి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. 2024 ఏప్రిల్ నెలలో చైనా నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 01 బంగాళాఖాతంలో భారతదేశం అగ్ని 5 క్షిపణి పరీక్ష సమయంలో గుర్తించబడింది. ఈ నౌక విశాఖపట్నం తీరానికి సుమారు 298 మైళ్ళ దూరంలో ఉన్నట్లు నివేదించబడింది. ఆ తర్వాత 2022 నవంబర్లో యువాన్ వాంగ్ 6 నౌక భారతదేశ క్షిపణి పరీక్ష సమయంలో భారత మహాసముద్రంలోకి ప్రవేశించింది. దీని కారణంగా భారతదేశం తన అగ్ని శ్రేణి క్షిపణి పరీక్షను వాయిదా వేసుకుంది. ఇంకోసారి 2019 డిసెంబర్లో షియాన్ 1 అనే చైనా గూఢచార నౌక అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత నీటిలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తుండగా భారత నౌకాదళం దాన్ని తరిమేసింది. భారత నౌకాదళం చైనా నౌకల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా చైనా నౌకలు ఈఈజెడ్లోకి ప్రవేశించినప్పుడు భారత నౌకాదళం వాటిని తరిమివేసిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశం తన క్షిపణి పరీక్షల షెడ్యూల్ను మార్చడం లేదా చైనా నౌకల కదలికలను బట్టి నోటామ్ నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలలో చైనా నౌకలు డాకింగ్ చేయడంపై భారతదేశం దౌత్యపరంగా తన ఆందోళనలను వ్యక్తం చేస్తుంది.
ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్, చైనాకు సంబంధించిన స్పై షిప్ అని అంటున్నాం మనము. యాంగీ హ్యూ అనే ఒక షిప్పు హిందూ మహాసముద్రంలో, చైనా నుంచి హిందూ మహాసముద్రంలో తచ్చాడుతున్నట్టుగైతే భారత్ భావిస్తుంది. సో ఈ షిప్ వల్ల భారతదేశానికి ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందా? చైనా ఎందుకు పంపించింది? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. ఇప్పుడు చైనా ఎప్పుడు కూడా భారతదేశం మీద పైచేయి సాధించడానికి భారతదేశం ఏ విధంగా సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉంది, దానికంటే మెరుగైన విధంగా వాళ్ళ సైన్యాన్ని తీర్చిదిద్దుకోవాలనే దీంతో నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. మనకి ఏదైతే చుట్టుపక్కల దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నిటికీ అప్పులు ఇవ్వటం, ఆ అప్పులు ఇచ్చిన ద్వారా కొంత నేవీ బేస్లను ఏర్పాటు చేసుకోవటం. మనకి పాకిస్తాన్ దగ్గర ఒకటి, మయన్మార్ దగ్గర ఒకటి, శ్రీలంక దగ్గర ఒకటి, ఈ విధంగా నేవీ బేస్లను కూడా ఏర్పాటు చేసుకుంది చైనా ఇప్పటికే. ఇప్పుడు నిన్న బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనిస్ వెళ్ళొచ్చినప్పుడు కూడా ఆయన కూడా బంగ్లాదేశ్ అంటే ఆయన తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే లాగా చైనాని ఇన్వైట్ చేస్తున్నాడు భారతదేశానికి వ్యతిరేకంగా. ఎందుకంటే భారతదేశం మన నాయకురాలు గతంలో ప్రధానమంత్రి చేసిన హసీనా గారికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వటం, ఇవన్నీ నేపథ్యంలో ఈవెన్ మనం స్వాతంత్రం ఇప్పించిన బంగ్లాదేశ్ కూడా చైనాకి సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిన స్పై షిప్, చైనా స్పై షిప్ అంటే జనరల్గా ఏంటంటే ఈ పక్క దేశాలకు సంబంధించిన సైనిక కార్యకలాపాలు కానీ, లేకపోతే ఆ సముద్రానికి సంబంధించి ఏవైతే అంతర్జాతీయ నదీ జలాలు ఉంటాయో వాటి దగ్గర ఉంటూ భారతదేశానికి సంబంధించి అంటే పక్క దేశాలు సంబంధించి ఏవైతే సైనిక పాఠవాలు కానీ, వాళ్ళకి సంబంధించిన వాటికి సంబంధించిన పరిశోధనా కేంద్రాలు కానీ, లేదంటే సైనిక స్థావరాలు కానీ, లేకపోతే మనం ఏదన్నా క్షిపణి పరిస్థితులు చేస్తూ ఉంటే వాటిని వాళ్ళు అక్కడి నుంచే దాదాపు చైనా దగ్గర ఉన్న ఈ స్పై నౌకలకు సంబంధించి చూస్తే దాదాపు 750 కిలోమీటర్లు దూరంలో ఉన్న వాటిని కూడా అవి గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ రోజున్న టెక్నాలజీని అవైల్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఏదైతే మలక్కా జలసంధి వైపు వెళ్తున్న చైనా స్పై షిప్ ఉందో, ఇప్పుడు అది అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే పని ఏంటంటే ఈ ప్రయాణించే కాలంలో చేస్తే ఒకవైపు ప్రయాణిస్తూనే భారతదేశానికి సంబంధించిన ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించి మనకి 6 ప్రధానమైన పోర్టులు ఉన్నాయి. ఇప్పుడు కేరళ దగ్గర నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో పోర్టులు కావచ్చు, ఒక పక్కన మనకి తమిళనాడులో కానీ వీటికి సంబంధించి కూలంకణం దగ్గర అణు పరిశోధన కేంద్రం ఉంది. దానికి సంబంధించి కూడా వాళ్ళు సమాచారం సేకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు అంతర్జాతీయ జలాలకు సంబంధించి ఏదైతే కింద సముద్రంలో ఉన్న వాటికి సంబంధించి ఖనిజాలు కానీ వాటికి సంబంధించి కానీ మేము మ్యాపింగ్ చేసుకుంటానికి అనేది చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం మాత్రం భారతదేశం మీద కన్నేసి ఉంచడం అనేది పాయింట్. ఇప్పుడు మనకి శ్రీలంకకి సంబంధించి చైనా చాలా అప్పులు ఇచ్చింది. ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో. సో అక్కడ మనకి సంబంధించి చూసినట్టయితే హంబన్ టోటా అనే ఒక రేవ్ ఉంది, అంటే పోర్ట్ ఉందన్నమాట శ్రీలంకకి సంబంధించి. సో అక్కడికి వెళ్ళి హంబన్ టోటాకి సంబంధించిన పోర్టుని నిర్మించడంలో కూడా చైనా కంపెనీలే ప్రధాన పాత్ర వహించాయి. సో దానికోసం అని వెళ్తున్నట్టుగా ఇట్లా షిప్లు కానీ జలాంతర్గాములు కానీ వాటికి అక్కడికి వెళ్ళటం, ఆ వెళ్ళే దారిలో ఈ వాళ్ళు మనకి సంబంధించిన సైనిక వాటికి సంబంధించిన కేంద్రాలను కానీ వాటిని అబ్జర్వ్ చేయడం. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది చైనా. ఎప్పటికప్పుడు భారతదేశానికి సంబంధించి పక్కల బలంలాగా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు మన పాకిస్తాన్కి సంబంధించిన అంశంలో కూడా చూసాం అది ఏ విధమైన పాత్ర పోషించింది. సో ఇప్పుడు ఈ స్పై షిప్ కూడా అందులో కీలక పాత్ర వహించేందుకే ఈ విధమైన వాళ్ళు ఆ విన్యాసాలను చేపడతా ఉన్నారనేది కూడా మనం చెప్పచ్చు. అయితే భారత్ దీనిని అడ్డుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? అంటే భారత్కి సంబంధించిన సముద్ర జలాలు దగ్గరికి రాకుండా ఏదైతే కెపాసిటీ భారత్లో ఉన్న పోర్టుల్ని గురించి గమనించేంత కెపాసిటీకి దగ్గరలోకి రాకుండా షిప్ని అడ్డుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా?
అంటే మామూలుగా మనకి ఈ సముద్ర జలాలకు సంబంధించింది ఏంటంటే అంతర్జాతీయంగా ఒప్పందం. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఏంటంటే మన సముద్ర జలాలు ఏవైతే ఉంటాయో దానిలో ఎక్కడ వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళకి కేటాయించిన అంతర్జాతీయ సముద్ర జలాలను ప్రయాణిస్తూనే మన దేశానికి సంబంధించి వాళ్ళు ఆ 750 కిలోమీటర్లు కానీ వాళ్ళు ఏదైతే ఆ స్పై నౌకకి సంబంధించి ఒక దూరం ఉంటుందో, లక్ష్యం ఉంటుందో, ఆ లక్ష్యానికి ఆ రేడియస్ పరిధిలోకి వచ్చే వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అయితే మన నేవీ కూడా చాలా శక్తివంతమైంది. సో ఇలాంటి నౌకలు వస్తున్నప్పుడు వాళ్ళు చేసే కార్యకలాపాలు, వాళ్ళు ఏమేమి చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం కూడా అబ్జర్వేషన్ ఉంటాం. మీరు ఇందాక చెప్పారు ఓపెనింగ్ రిమార్క్స్ లో. ఎప్పుడైతే గతంలో కూడా ఆ విధమైన జలాంతర్గాములు కానీ నౌకలు కానీ చైనా ప్రయోగించారు, మనం ఏదో క్షిపణి పరీక్షలకు సంబంధించి మనం ఒక డేట్ పెట్టుకున్నాం. ఆ విషయాన్ని వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు అనేక విధాలుగా సమాచారం సేకరిస్తారు కాబట్టి ఆ విధంగా చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. సో దాన్ని భారతదేశం ముందుగా పసిగట్టి ఆ క్షిపణులను కూడా ఆ పరీక్షలను కొన్నాళ్ళు వాయిదా వేసిన పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉన్నాం. మన నావికాదళం చూశారు, మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ దాదాపు సోవియట్ యూనియన్ సహకారంతో, రష్యా సహకారంతో దాన్ని 20,000 కోట్ల రూపాయలతో మనం నిర్మించుకోవడం జరిగింది. దానికి ఏంటంటే యుద్ధ విమానాలను కానీ లేదా అది అతిపెద్ద యుద్ధ నౌక అనమాట. ప్రపంచంలో అగ్రదేశాల సరసన నావికాదళం ఎంత శక్తివంతంగా ఉంటుందనే దానికి అదొక నిదర్శనంగా నిలుస్తుంది. సో ఆ విధమైన శక్తి సామర్థ్యాలు మన నావీ పరంగా కూడా ఉన్నాయి. అనేక జలంతర్గాలం కూడా మనకి ఉన్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ యాంగియో దానికి సంబంధించిన అది రీసెర్చ్ షిప్ అని చెప్తున్నప్పటికీ కూడా చైనా యొక్క అంతిమ లక్ష్యం మాత్రం భారతదేశాన్ని ఒక థ్రెటనింగ్ చేయడానికి మాత్రమే అది ఎక్కడికి వస్తుంది అనేది మనం చూసాం. ఎందుకంటే గతంలో ఆ విధంగా అంతర్జాతీయ సముద్ర జలాల్లో వెళ్తూ కూడా, ఎందుకంటే అది చుట్టుపక్కల భారతదేశానికి ఎక్కడైతే ఇప్పుడు అసలు మనకి దానికి సరిహద్దు గొడవలు ఆల్రెడీ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు తాజాగా కొన్ని ప్రాంతాలకి చైనానే నేమ్స్ పెట్టింది. అదేవిధంగా ఆక్సాయ్ చిలికి సంబంధించి కూడా కొన్ని మనకి వివాదం ఉంది చైనాతో. 1965 అప్పుడు కూడా చైనాతో యుద్ధం జరిగిన పరిస్థితి కూడా ఉంది. సో అప్పుడు కూడా చాలా వాటికి ఏంటంటే ఆ సరిహద్దు వివాదాలు ఇప్పటికీ కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, మయన్మార్ కానీ, ఈ అన్ని దేశాలకి కూడా భారతదేశం కూడా పెద్దన్న పాత్ర వహిస్తుంది. గతంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని కూడా చీల్చింది. సో ఇది శక్తివంతంగా తయారవుతుందనే ఇది కూడా చైనాకు ఉంది. ఇప్పుడు జనాభా పరంగా చూస్తే మనం చైనాను కూడా మించిపోయిన పరిస్థితి. దానికి 140 కోట్ల మంది జనాభా ఉంటే 150 కోట్లు దరిదాపులకు మనం చేరుతా ఉన్నాం. అయితే వాళ్ళకి సైన్యం పరంగా ఏంటంటే వాళ్ళు అక్కడ కమ్యూనిస్ట్ రాజ్యం కాబట్టి అక్కడ సుశిక్షితులైన ఆర్మీ ఉంది. అక్కడ ప్రపంచ దేశాల్లో యుఎస్ఏ తర్వాత చూసుకుంటే చైనానే అత్యంత శక్తివంతమైనదిగా చెప్తారు. ఎందుకంటే దాని రక్షణ బడ్జెట్ కానీ, దానికి దేశ భద్రతకు సంబంధించి వాళ్ళ ఆర్మీకి కేటాయించే కేటాయింపులు కానీ, నిధులు కానీ చాలా అత్యధికంగా మొత్తంలో ఉంటాయి. ఎందుకంటే అమెరికా తర్వాత ఎన్నో లక్షల బిలియన్లు పెట్టిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. సో అవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు చైనా ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్తో మనకున్న గొడవలు కానీ, బంగ్లాదేశ్తో ఉన్న వివాదాలు కానీ, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చైనా మనకి థ్రెటనింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రీసెర్చ్ షిప్ ఏదైతే ఉందో అది సముద్ర జలాల్లో దానికి టైమ్లీ ప్రవేశపెట్టిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే సార్ మీరు అన్నట్టు ఇండియా నావికా దళం కూడా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా చెప్తున్నారు. సో ఈ మన భారత నావికా దళం ఇప్పుడు చైనా వేసిన ఎత్తుగడని సమర్థవంతంగా తిప్పి కొట్టగలదా ఖచ్చితంగా? అంటే ఇక్కడ మనము ఒక సైనిక చర్యనో లేకపోతే వాళ్ళు మన మీదకి ఏదో వస్తున్నారనేది మనం ఆ విధంగా కామెంట్ చేయడాలి. అంటే అంతర్జాతీయంగా ఏంటంటే ఆ నౌక వస్తా ఉంది, దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే సీలో ఉన్న వాటికి సంబంధించి మేము మ్యాపింగ్ చేసుకుంటానికి కానీ ఇవన్నీ చేస్తామని చెప్తే అది అంతర్లీనంగా ఉంటుంది అనమాట. అంటే అది ఇప్పుడు మనం ఏదో మన దేశం మీదకి వాళ్ళు దండయాత్ర చేయడానికి ప్రవేశపెడుతున్నారనేది కూడా
బహిరంగంగా చెప్పే పరిస్థితి ఉండదు. సో మనకి సంబంధించిన నౌకలు కూడా చైనా ప్రాంతంలో ఇదే విధమైన విన్యాసాలు చేయటం ద్వారా వాటిని కొంత నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అయితే భారత్ ఎప్పుడు కూడా అట్లాంటి ఓపెన్ గా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం అన్నాం దాని పేరే స్పై నౌక. స్పై షిప్ అన్నప్పుడు ఏంటంటే అది గూఢాచార తత్వంతో పోలి ఉన్నది కాబట్టి భారతదేశం కూడా దానికి సంబంధించి ఏ విధంగా అయితే ఇప్పుడు మనం నిన్న మన నేవీ ఎంత శక్తివంతమైందంటే కరాచీ పోర్టుకి వెళ్ళి మనము అక్కడ విధ్వంసం సృష్టించి తెచ్చాం. అక్కడ చైనాకి సంబంధించిన కొన్ని ఆయుధాలు ఏదైతే ఉన్నాయో, రాడార్స్ ఉన్నాయో, నిఘా వ్యవస్థ ఉందో వాటినన్నింటినీ కూడా పటాపంచులు చేస్తూ మనము అక్కడ కరాచీ దానికి సంబంధించి దాడి చేయగలిగాం. సో అంత ఇప్పుడే కాదు, 1971లో కూడా ఆపరేషన్ ట్రైడెంట్ అని నేవీనే అక్కడ ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో అక్కడ పాకిస్తాన్తో సైనిక చర్య జరిపితే దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని చేజిక్కించుకున్న పరిస్థితి. తర్వాత మనం అంతర్జాతీయ ఒప్పందాల మేరకు మనం శాంతి కాముకులం కాబట్టి ఆ విధంగా నేవీ ఏదైతే ఘన విజయం సాధించిన పరిస్థితి ఉందో వాళ్ళ సైనికులను కూడా మనం కనికరించి వదిలేసిన పరిస్థితి కూడా ఆ రోజు చూడొచ్చు. సో అంత శక్తివంతమైంది అనేది కూడా చైనాకు తెలుసు. చైనాకి ఆ విధంగా మన నావికాదళం ఎంత శక్తివంతమైందో తెలుసు కాబట్టే దానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలుగా ఇట్లాంటి స్పై షిప్పుల్ని ప్రవేశపెడతాం. మన యొక్క నావికా దళాలకు సంబంధించిన స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయటం, అది నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటది. సో దానిలో భాగంగానే ఇవి ఇప్పుడే కాదు, మనం గతంలో చూసినట్లయితే నేను చెప్తాను ఏంటంటే 2022 ఆగస్టు ప్రాంతంలో కూడా ఇట్లాంటి నౌకనే పంపించిన పరిస్థితి కూడా ఉంది. దాన్ని యువాన్ వాంగ్ 5 అనే పేరుతో పిలిచారు అప్పట్లో. అది కూడా నిఘా నౌకే. ఏదైతే భారతదేశానికి సంబంధించిన సముద్ర జలాలు ఉన్నాయో దాని మీదుగా మనం కొన్నేళ్ళ అంతర్జాతీయ సముద్ర జలాల ఒప్పందం ప్రకారం ఏంటంటే మన సముద్ర జలాల మీద కూడా విత్ పర్మిషన్ వెళ్తా ఉంటాయి. ఆ వెళ్లే క్రమంలో మేము శ్రీలంకకి వెళ్తున్నాం అని వెళ్తూనే ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాయి. అవి ఎక్కడా కూడా వాటికి సంబంధించిన ఏదైనా ఆయుధాలు కానీ క్షిపణులు కానీ మన దగ్గరికి ఏమి ఉండవు. అక్కడ ఆ నౌక మీద ఉంటూనే వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాలు ఏదైతే ఉంటాయో ఆ 750 కిలోమీటర్ల రేడియస్ లో కానీ లేదా 500 కిలోమీటర్ల రేడియస్ లో కానీ ఏదో ఉంటుందో వాటిని అబ్జర్వ్ చేయగల సామర్థ్యాలు ఈ స్పై నౌకలు కలిగి ఉంటాయి. సో వాటిని మనం ఒక సైనిక చర్యగా మనం కూడా ఏంటంటే మన నావికా దళం కూడా కొన్ని ఇట్లాంటి స్పై నౌకల్ని పంపడం, వాళ్ళకి సంబంధించిన వాటిని అబ్జర్వ్ చేయడం కూడా చేస్తూ ఉంటాయి. ఇప్పటికిప్పుడైతే ఈ స్పై నౌక ద్వారా మనకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ మన యొక్క సైనిక స్థావరాల అంశాలు కానీ కొన్ని ప్రధానమైన పోర్టులుగా ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి అనే విషయ అంశాలు కానీ అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి చైనాకి ఒక ఇదిగా ఈ స్పై నౌక ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పచ్చు. అయితే ప్రత్యేకించి ఇప్పుడు పంపించడం వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఈ టైంలో పంపించడం వెనక ఏమైనా కారణాలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ మీదకి వెళ్ళి అక్కడ ఉగ్రవాద స్థావరాలని పట్టుబెట్టామో అప్పుడు ఏంటంటే చుట్టుపక్కల దేశాలని కూడా చైనా ఏ దేశాలతో మనకి వైరం ఉంది అనేది గమనించి ఆ దేశాలతో దౌత్యం నిలుపుతా ఉంది. ఇప్పుడు యూనిస్ అక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళని చైనా వాళ్ళని బంగ్లాదేశ్కి వచ్చి అక్కడ నావీ బేస్ ఏర్పాటు చేసుకోమంటాం కానీ, లేదంటే 7 సిస్టర్స్ అంటారు మనకి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ మణిపూర్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఉంటాయో ఈ 7 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక విధమైన ప్రతిపాదన చేశాడు. అంటే అతను పిచ్చి ప్రలాపనలు చేశాడు. భారతదేశం యొక్క శక్తిని అంచనా లేక ఆయన ఏదో బంగ్లాదేశ్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కాబట్టి యూనిస్ ఆ విధమైన పిచ్చి ప్రలాపనలు చేస్తా ఉన్నాడు. భారతదేశ యొక్క శక్తి సామర్థ్యాలని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఆయన యొక్క కామెంట్స్ నిన్న మొన్న మనం చూసాం. అయితే ఏంటంటే అతని ఉద్దేశం ఏంటంటే మా బంగ్లాదేశ్ ఎప్పుడైనా ఇప్పుడు అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంది, దాన్ని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రితో సహా మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఒక పక్కన హసీనాకి సంబంధించి ఇక్కడ మనం ఆశ్రయం ఇచ్చాము. ఇవన్నీ నేపథ్యంలో భారతదేశం మాకు సరిగా సహకరించట్లేదు అనే అంశం మనకి వాళ్ళకి శరణార్థుల సమస్య కూడా ఉంది. అక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి బంగ్లాదేశ్ నుంచి నిరంతరం అక్కడి నుంచి వస్తూ ఉంటారు. సో ఈ అంశాల ప్రాతిపదికన బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా భారతదేశంతో కొంత వైరం ఉన్న పరిస్థితి ఉంది. సో అట్లాగే మనకి శ్రీలంకకేమో అప్పులు ఇచ్చింది చైనా.
అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించి మనకి వాళ్ళకి గొడవలు ఉన్నాయి కాబట్టి చైనా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ సార్వభౌమత్వానికి కనుక ఏమాత్రం ఇబ్బంది కలిగినా కూడా మేము పూర్తి సపోర్ట్ పాకిస్తాన్కి ఇస్తామని మన ఆపరేషన్ సింధూర్ అట్లా దాడులు జరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఓపెన్ గా మద్దతు ప్రకటించిన విషయం కూడా మనం చూస్తాం. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి కూడా అందులో ఏంటంటే చైనాకి సంబంధించి టిబెట్ విషయంలో కూడా మనకి వాళ్ళకి సరిహద్దు వివాదాలు. సో ఇవన్నీ చూసినప్పుడు అది పాకిస్తాన్కి, అటు బంగ్లాదేశ్కి, ఇటు శ్రీలంకకి, ఇటు నేపాల్కి వీటికి చైనా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనల్ని భారతదేశాన్ని చికాకు పెట్టడంలో చైనా సందిట్లో సడేమి అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ పక్కన గొడవలు రాచుకుంటా ఉన్నాయి, ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేస్తా ఉన్నారు. ఇండియా కూడా సైనిక పరంగా తన పాఠవాలను పరీక్షించుకునే క్రమంలో అక్కడ వాళ్ళ ఎయిర్ బేస్లని దాదాపు 11 నగరాల్లో మనం నాశనం చేసిన పరిస్థితి ఉంది. అది నూర్ఖాన్కి సంబంధించి కానీ ఇంకా కొన్ని అణు స్థావరాలకు సంబంధించి కూడా దగ్గరగా మన వైమానిక దళాలు కానీ అక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి వాయుసేన. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చైనా కూడా ఏంటంటే అదిగో మీ చుట్టుపక్కల కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీ చుట్టుపక్కల దేశాలు అటు నేపాల్ దగ్గర నుంచి బంగ్లాదేశ్ దగ్గర నుంచి కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఇవన్నీ కూడా మాకు సపోర్ట్ ఉన్నాయి అనేది చెప్పడం ద్వారా మనల్ని ఒక రకమైన బెదిరింపులకు పాల్పడుతుంది చైనా. సో ఈ విషయాన్ని కూడా భారతదేశం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. మన సన్నిహిత దేశాలు ఎవరైతే ఉన్నాయో రష్యా లాంటి వాళ్ళు కానీ, ఎందుకంటే గతంలో రష్యాతో కూడా చైనా యుద్ధం ప్రారంభించి సభలో నిలిపేసింది. అదేవిధంగా వియత్నాం, అదేవిధంగా భారతదేశం, వీటి మూడుకు సంబంధించి మాత్రమే వాటి చైనా యొక్క యుద్ధ కాంక్ష బయటపడిన పరిస్థితి కూడా మనం గతంలో చూడొచ్చు. అయితే చైనా ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే దాని మీదకి ఎవరు రాకుండా అదో పెద్ద సైనిక శక్తి సామర్థ్యాలు కలిగిన పెద్ద దేశంగా చెప్పుకుంటూ ఇతరులందరినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా యుద్ధంలో గెలిచిన పరిస్థితి మనకు అన్ని యుద్ధాలు కూడా సగం సగం ఆపేసిన పరిస్థితి కూడా గతంలో చూసాం. సో చైనా ఏంటంటే తాను సైనిక పరంగా చాలా శక్తివంతమైన దేశం అనేది చెబుతూనే చుట్టుపక్కల దేశాలను కానీ ప్రపంచంలో ఉన్న దేశాలను కానీ, ఎందుకంటే దాని జనాభా పరంగా చూసినా దాని వాళ్ళకి సంబంధించిన సాంకేతిక పరంగా చూసినా కూడా కొంత దూసుకు వెళ్లే తత్వంతో ఉంటుంది. మార్కెటింగ్ పరంగా చూసినా, వాణిజ్య పరంగా చూసినా కూడా. అందుకని అమెరికా చైనాకి సంబంధించి వాణిజ్య అంశాలు వచ్చినప్పుడు వాళ్ళు బేరమాట శక్తి ఎప్పుడు కూడా చైనా తన చేతిలో ఉంచుకుంటుంది. అమెరికా బెదిరించినప్పటికీ కూడా చైనా ఎక్కడ బెదిరిపోవట్లేదు. ఆయన ట్రంప్ గారు అందరి మీద సుంకాలు పెంచేసినా కూడా చైనా కూడా దానికి తగ్గ విధంగా జవాబు చెప్తే ఏదో లొంగిపోయే పరిస్థితిలో ఉండదు. సో అదే విధంగా భారత్తో కూడా చుట్టుపక్కల దేశాలు రెచ్చగొడుతూ మనకి ఎప్పుడు కూడా థ్రెటనింగ్ ఇచ్చే విధంగా చైనా పాత్ర పోషిస్తూ ఉంటుంది. భారతదేశం కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనంగా వెళ్ళి ఎప్పుడు కూడా ఏ దేశం మీద దాడి చేయం కాబట్టి మనం కూడా చాలా శక్తివంతంగా కలిగి ఉన్నాం. ఇట్లాంటి వాటిని ఇట్లా స్పై నౌకలు లాంటి వచ్చినా కూడా మన నావీ కానీ మన సైనిక దళాలు వాటి ద్వారా తిప్పికొట్టే సామర్థ్యాలు ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు మన భారత నావికా దళం కూడా ఈ విషయాన్ని గమనించే మన వాళ్ళందరూ కూడా ఎలక్ట్ చేసిన పరిస్థితి కూడా అక్కడ చూడొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు.